పులిహోర పులిహోర మంచిది చాలా, తాలింపు పెట్టడం. కానీ న్యూస్లో పులిహోర తాలింపు ఇవన్నీ ఏంటంటే కామెడీకి దారి తీసే విషయాలు. జిలేబీ గాళ్ళు అంటాం, పకోడీ గాళ్ళు అంటాం. ఇప్పుడు అందులో ఆ టీంలో ఒక పెద్ద మెంబరు అంటే ఏదైనా ఈ పులిహోర కలపడంలో మంచి అవార్డులు పోటీ కనుక పెడితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఏం చెప్తున్నాడంటే రాత్రి జూబ్లీ హిల్స్ ఎన్నిక సమయంలో చంద్రబాబు నాయుడు గారు పనకచెర్లకి టెండర్లు పిలవడంతో, వాడు మాట్లాడిన మాట టెండర్లు పిలవడంతో రాంగ్ స్టెప్ వేస్తున్నాడట. అక్కడికి ఏదో నిజంగానే పనకచెర్ల ప్రాజెక్టు ఒకటి కట్టేస్తున్నట్టు, వెంటనే 2029 కల్లా పూర్తి చేసేసినట్టు, దాని మీద తెలంగాణ అంతా రగిలిపోతున్నట్టు. ఎవడు చెప్పాడు తెలంగాణ రగులుతుంది? తెలంగాణ పొలిటికల్ లీడర్లు ఏదో ఒక ఇష్యూని పట్టుకొని ఆంధ్ర వాళ్ళు మనల్ని అన్యాయం చేస్తున్నారు తెలుసా, అందుకని మీరు మాకే ఓటేయాలి అని చెప్పుకోవడానికి దాని ఒక ఇష్యూలాగా తీసుకుంటారు. పేపర్ల మీద కూడా రెడీ కాని ప్రాజెక్టు ఇది. నేను 10వసారి చెప్పడం, పేపర్ల మీద కూడా రెడీ కాని ప్రాజెక్ట్ అది. అసలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం ఏం చేసింది? డిపిఆర్లు తయారు చేయడానికి టెండర్లు పిలిచింది. మనంతా టెండర్ల ప్రభుత్వం కదా. డిపిఆర్లు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, లేదంటే ఎస్టిమేషన్ రిపోర్టు, ఇదిగో ఇలా కడదాం ఇలా వేయటానికి టెండర్లు పిలిచింది. దాన్ని పట్టుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఇది రివర్సు. ఎవరికి రివర్సు? వీడు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా అసలు? అంటే ఏంటంటే మనము 2023 డిసెంబర్ ఎన్నికల్లో, ఏది తెలంగాణ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాము, లేకపోతే ఒక 50 సీట్లు గెలుచుకుంటాం. మరి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గించేసి మన వాళ్ళందరి చేత, మన ఆంధ్ర వాళ్ళందరూ, అందులో మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసాము, తద్వారా రేవంత్ రెడ్డిని గెలిపించాము. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి చిక్కులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తే ఎట్లా? అక్కడికి ఏదో చెప్పే కదా, పనకచెర్ల కట్టేస్తున్నట్టు, దాంతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్టు నిజంగానే. దాన్ని చూసి అరెరే రేవంత్ రెడ్డి బాసు ఇలా చేశాడు, అందుకని మీరు రేవంత్ రెడ్డిని గెలిపించొద్దు అన్నట్టు. బిల్డప్లు వద్దు. ఏడ బస్ ఛార్జీలు పెరిగిపోయి జనం రగిలిపోతున్నారు. ముందు దాని మీద ఏడు. ఏమన్నా నువ్వు సలహా ఇవ్వాలనుకుంటే నీ మిత్రుడికి, నీ బాస్కి, నీ సహచరుడికి ఆ సలహా ఇవ్వు. అది వదిలేసి ఎదవ పులిహార. ఇంకొకటి, ఆ పులిహార తాలింపులో పీక్ స్టేజ్కి అయితే ఇదంతా ఏంటంటే వాళ్ళ పార్టీ బాసులే చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు హఠాత్తుగా వచ్చేసి ఏది మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో భేటీ అయ్యారట. ఎవరు వచ్చారు? అరవింద్ కుమార్ గౌడ్ గారి పేరు మాత్రం నాకు బాగా తెలుసు, మిగిలిన పేరు ఏదో ఉంది మర్చిపోయాను. వాళ్ళు వచ్చాట నందమూరి సుహాసిని గారిని నిలబెట్టాలని కోరారట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడికి వచ్చి చెప్పి ఎవరో పేర్లు చెప్పి వెళ్తారా? అరవింద్ కుమార్ గౌడ్ గారు నాకు 2012 నుంచి తెలుసు. ఆయన జెంటిల్మెన్, నాకు తెలిసినంతవరకు జెంటిల్మెన్. ఎందుకంటే కొన్ని విషయాలు గమనించినప్పుడు, ఛానల్స్కి వచ్చినప్పుడు గమనించినప్పుడు చెప్తుంది. అలాంటి అరవింద్ కుమార్ గౌడ్ గారు ఇంకా టీడీపీలోనే ఉన్నారు అనే విషయం మొన్న మధ్య ఏదో పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు గమనించడం జరిగింది. అరే ఏంటి ఇంకా ఇక్కడ పార్టీలోనే ఉన్నాడా? చూడండి, పార్టీ ఇక్కడ ఓడిపోయినా కూడా, గెలిచిన వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అయినా కూడా, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఒక ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అరవింద్ కుమార్ గౌడ్ ఇంకా టీడీపీలోనే ఉన్నాడు. ఆయనకు సముచిత స్థానం కల్పించాలంటే పార్టీ ప్రెసిడెంట్ పదవన్న కట్టాలి. ఇట్లాంటి పోటీల్లో ఎవరిని ఆయన ప్రపోజ్ చేస్తే వాళ్ళని నిలబెట్టగలిగి ఉండాలి. అసలు ఇది పోటీనే నిలబెట్టరు, అంత హంబక్తు. మరి అలాంటిది వీళ్ళు ఏం చెబుతారంటే నందమూరి సుహాసిని అంటే ఏంటి? ఎక్కడైనా సరే మనమే ఉండాలి, మన చేతుల్లోనే ఉండాలి, ఏమీ లేని పార్టీ అయినా మనోళ్ళే ఉండాలి. నేను చూసుకుంటానమ్మా అని నేను చూసుకుంటా అని ఆవిడ కుకట్పల్లిలో ఓడిపోయిన తర్వాత బహుశా మరి ఆ పార్టీ వాళ్ళని మాత్రం చూసుకొని ఉండొచ్చు కార్యకర్తలు. మరి మిగిలిన చోట అక్కడ వాళ్ళ ఏమంత పాటు పడుతున్నారు, ఏం ఉద్యమాలు చేస్తున్నారు, ఏం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ఏ ఇష్యూ మీద స్పందిస్తున్నారు, అసలు ఎందుకు బనకచెర్ల ప్రాజెక్టు మీద నిజంగా టీటీడీపీ అనేది తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉంటే బనకచెర్ల మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకు మాట్లాడరు? ఎవరో ప్రొఫెసర్ అంట మాట్లాడుతుంది, లీడర్లు ఎవరు లేరా? ఎందుకు మాట్లాడరు? ఆమెదో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంది, ఆమెదో అక్కడ ఉండి చూసినట్టు. ఈ పులిహార కలపడంలో ఇంకో పులిహార ఉంది, తర్వాత వీడియోలో చెప్తాను, గుర్తొచ్చింది కాబట్టి. ఏదో ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ చక్రం తిప్పుతారు, బొంగరం తిప్పుతారు, చెకోడీ తిప్పుతారు, పకోడీ తిప్పుతారు, గెరట పెట్టి తిప్పుతారు, ఇవి చెప్పుకుంటా బతకండి. అసలు పాపం అతను
మన పార్టీ కాసాని జ్ఞానేశ్వరిని అధ్యక్షుడిని చేసి ఖమ్మంలో అంత ఖర్చు పెట్టించి పెద్ద సభ పెట్టించి చివరికి పోటీ లేకుండా చేసేసరికి హతాశుడైపోయి విత్తరపోయి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టున్నాడు ఆయన. ఇదేంటి నా చేత అంత ఖర్చు పెట్టించి పోటీ చేద్దామంటే వద్దంటారేంటి చంద్రబాబు గారు? అది ఎంత అన్యాయం అసలు. ఒక వ్యక్తికి పార్టీని పగ్గాలప్పచెప్పేసేసి ఆయన ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆయన మాట్లాడాడు ఎంత అక్కస్తో. ప్రతి చోట ఒక 500 ఓట్లు అంటే ఎవరు చెప్పారండి 500 ఓట్లు అని? ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసా టీడీపీకి మీకు అన్నది. అంటే మీ రాజకీయాలకి పావులుగా ఈ బీసీలని నిజంగా మాటనాలి, బీసీలను ఆడుకోవడం మీద ఆ పక్కనే నరసింహులు పాపం ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని రోజులు చేసాడు, ఆయన్ని పక్కన పెట్టేసాడు. ఇప్పుడట జూబ్లీ హిల్స్లో ఎన్నిక వచ్చిందట, నాకు తెలుసు అది బీజేపీ తరఫున మాధవీలత ఉంది కదా ఆవిడకి ఇస్తారు. ఎందుకంటే ఏముంది, గాలికి పోయే పిండి కృష్ణార్పణం అనొచ్చు. గెలిచామా భలే వేసాం చిట్కా అంటారు, ఓడిపోయారు అనుకోండి మాట్లాడరు, ఇంకా కనపడరు. 3 ఏళ్ళు ఉంటుంది ఇంక పవర్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి. ఈ 3 ఏళ్ళలో వీళ్ళు ఏం చేయగలరు? అందుకనే ముందుగానే చెప్పాం, ఇలా అంచనా వేయటం తర్వాత బూమరాంగ్ అవుతుంది, ఏది పలానా పార్టీ గెలుస్తుంది అంటే. కానీ ఓడిపోయే పార్టీ మాత్రం చెప్పాం మనం, ఎందుకు ఓడిపోతుందో కూడా సోదాహరణ. అయినా కూడా ఈ పార్టీకి సంబంధించి అమరావతిలో కూర్చొని ఉంటే వీళ్ళేమో ఇక్కడి నుంచి వెళ్ళి ఈ మధ్య హైదరాబాద్ రాలేదు చంద్రబాబు గారు, అప్పుడు మాట్లాడకూడదు అంటే ఒక కలరింగ్ గీయటం. తెలంగాణలో టీడీపీ అద్భుతంగా ఉంది, అందుకే పాపం వీళ్ళు ఇక్కడి నుంచి మరి అక్కడికి వెళ్ళారో ఇదంతా ఒక స్కెచ్. దీనికి తోడు ఈ పులిహోర తాలింపు కరివేపాకులు. లేకపోతే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి ఆయన్ని వీళ్ళని నిలబెడదామండి అంటారు. ప్రజాస్వామ్యం ఎక్కువగా మరి తెలంగాణ టీడీపీకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరో ఉంటారు, ఆయన నిర్ణయం తీసుకోవచ్చుగా. అంటే పేరుకేనా ప్రజాస్వామ్యం? ఫలానా వాళ్ళు నేను నిలబడతాను అంటే అసలు బీజేపీతో ఇంతవరకు కలిసి కూర్చుంది లేదని తెలియదు. నవంబర్ 11 ఎన్నిక, కరెక్ట్గా నెల ఉంది. ఈ నెలలో వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటి? మరి జనసేనాధిపతి ఏమంటాడు? జూబ్లీ హిల్స్లో దాన్ని నిలబెట్టవచ్చుగా, వాళ్ళకి పవర్ ఉంది కదా. కాంగ్రెస్ని మనము నిలబెట్టాం కదా తెలంగాణలో. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక్కటి గెలిపించుకోండి. బాగంటి గోపీనాథ్కి కూడా మనకి ఇక్కడ టీడీపీ సపోర్టర్స్ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే టీడీపీ తరపున బీజేపీ తరపున కూటమి తరపున ఎవరినో ఒకటి నిలబెట్టండి. మనోడు ఎవడో ఒకడు అంటున్నాడు, ఏదో కూటమి అనే వెళ్ళే పెట్టారే, వాళ్ళందరికీ పెట్టారు కూటమి, పేరు కరెక్ట్ అంట. మాకు కూటమి ఎవడు పెట్టలే. ఓట్లు వేయని వాళ్ళకి ఈయనేం పెడతాడో మాకు తెలుసు. ఓట్లు వేసిన వాళ్ళకే కూటమి పెట్టాడు కదా ప్రభుత్వం. ఏ కూటమి అనేది 60% మంది అందరికీ తెలుసు, ఎంత కూటమి దిగుతుందో రోజు. ఇది తెలుసుకోకుండా ఏదో మాటల్లో నేను ఏదో చాతుర్యం ప్రదర్శించాను అనుకుంటే ఎలా? కరివేపాకులా తీసిపోయటం ఎంతసేపు, ఒక బ్లాక్ కొట్టానంటే మొత్తం ఎగిరిపోతాయి. అంటే కొంతమంది బెదిరించిపోతారు, మీ ఛానల్ని రిపోర్ట్ చేస్తాం తెలుసా అని. ఆ ఛానల్ని రిపోర్ట్ చేస్తే ఇంకో ఛానల్ పెట్టేసుకుంటారు, అది పెద్ద విషయమేం కాదు. నేనేమి మార్కెటింగ్ టెక్నిక్లతో పైకి రాలా, సొంతంగా వచ్చాం. ఇదే పేరుతో ఇంకోటి వచ్చేస్తుంది, ఇంకోటి వస్తుంది. ఖర్చు లేని పనులు రా బాబు, ఇది చాలా ఖర్చు లేని పనులు. బాయ్.